మై డియర్ ఇర్రెసిస్టిబుల్ ప్రెసిడెంట్స్, చాలామందికి ఇన్స్టిట్యూషన్స్ అవుతున్నాయి. నేను చాలా ఇన్స్టిట్యూషన్స్కి నేను కూడా వెళ్ళాను. ఆల్రెడీ చాలామంది పాస్ట్ స్టేట్ గవర్నర్స్ కూడా ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. మనం నెక్స్ట్ జూలై 28 మన ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రెసిడెంట్స్ మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నామో అది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన భారతదేశంలోని ఇలాంటి కార్యక్రమం ఇప్పటిదాకా చేయలేదు. ఈవెన్ ప్రపంచం మొత్తం మీద కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన డిస్ట్రిక్ట్ 3020లో మనం ఫస్ట్ టైం జూలై 28వ తారీఖుని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి హోస్ట్లో మీ అందరికీ తెలుసు, వైజాగ్ కపుల్స్ వాళ్ళు చూస్తున్నారు. చాలా అరేంజ్మెంట్స్ మనం చేస్తున్నాము. మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్లో పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరైతే 15 సంవత్సరాలు ఏ క్లబ్లో ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లబ్లో ఉండి ఇంకో క్లబ్లోకి కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా సరే, ఇంకో క్లబ్లో మెంబర్షిప్గా ఉన్న కంటిన్యూ అయితే 15 సంవత్సరాలు దాటి నుంచి వాళ్ళకేమో క్రిస్టల్ అవార్డు, అలాగే 20 సంవత్సరాల వాళ్ళకి సిల్వర్ అవార్డు, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకేమో రూబీ అవార్డు, 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి గోల్డ్ అవార్డు అని మనం ఇప్పటివరకు నిర్ణయించాం. ఈ 4 రకాల కేటగిరీ అవార్డ్స్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మనం ఫెలిసిటేట్ చేసుకుంటున్నాం. దాని అర్థం మిగతా ప్రెసిడెంట్స్ రాకూడదని కాదు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రెసిడెంట్స్కి అసలు మనందరి సమక్షంలో, అందరి ప్రెసిడెంట్ సమక్షంలో, ఇంక్లూడింగ్ కరెంట్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ ఎలక్టెడ్ నామినీస్ కూడా ఈ వేడుకను మనం చూస్తే మనం తెలియకుండా మంచి మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే రోటరీ అనే ఆర్గనైజేషన్స్లో ఇన్ని సంవత్సరాలు మెంబర్షిప్గా ఉంటూ ప్రెసిడెంట్ తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయడం అన్నది సామాన్య విషయం కాదు. అది ఎంతో రోటరీ మీద ప్యాషను, వాడి జీవితం మీద మంచి పట్టు ఉన్న వాళ్ళు మాత్రమే, సేవా కార్యక్రమం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్ని సంవత్సరాలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ గౌరవించుకునే బాధ్యత మన మీద ఉన్నది, ముఖ్యంగా నా మీద ఉన్నది. అంచేత ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా విచ్చేసి, మన జూలై 28కి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడము వెంటనే చేస్తే మన ప్లానింగ్ చాలా అద్భుతంగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు ప్రెసిడెంట్స్, ఇంక్లూడింగ్ కరెంట్ ప్రెసిడెంట్స్ అండ్ మీరందరూ కూడా కొంచెం యాక్టివ్గా రోల్ తీసుకొని మీ క్లబ్లో ఉన్న ప్రెసిడెంట్స్ అందరి చేత కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. ఏ క్లబ్స్లో అయినా సరే సీనియర్స్ లేకపోతే, అంటే 2008-9 తర్వాత ఏర్పడిన క్లబ్స్లో ప్రెసిడెంట్స్ ఉండకపోవచ్చు. బట్ ఆ క్లబ్ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా మనం ఈ మీటింగ్కి వస్తే మన అద్భుతమైన మనం చేస్తున్న కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్స్ కానీ, ఫెలోషిప్ కానీ, నైట్ కాక్టైల్ డిన్నర్ కానీ, మనం తీసుకొస్తున్న వక్తలు గరికపాటి నరసింహారావు గారు, అలాగే మన రాట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రహ్మణ్యం గారు, అసలు ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తాము, ఇది ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా చూడడానికి వస్తానని చెప్పి ఆయన కూడా మనకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.